కాకినాడ రూరల్ రమణీయపేట వాకలపూడి గ్రామ పంచాయతీల కార్యదర్శి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన వ్యక్తి ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేస్తూ కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. 2008 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒకే కాకినాడ రూరల్ పరిధిలో కీలక పంచాయతీల్లోనే కొనసాగుతూ మేజర్ పంచాయతీలను టార్గెట్ చేసి భారీ ఎత్తున అవినీతి చేస్తున్నారు. తిమ్మాపురం పంచాయతీలో సుమారు 38 కోట్ల రూపాయలు, రమణయ్యపేట పంచాయతీలో 60 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఆర్టికల్ ఆఫ్ చార్జ్ నమోదైనప్పటికీ ఆయనపై ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. ఇటీవల కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన పాలిక సత్తయ్యమ్మ, పాలిక రమణ, గుబ్బల సత్యవతుల పూర్వార్జిత భూమిని మోసపూరితంగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన ఘటనలో కూడా కార్యదర్శి పాండురంగారావు ప్రమేయం ఉందని ఆరోపించారు. తన మిత్రుడు ఆకుల శ్రీనివాస్ తో కలిసి ఆ భూమిని బండి సుజాత పేరిట రిజిస్ట్రేషన్ చేయించడంలో కీలక పాత్ర పోషించాడు. బాధితులను మోసం చేసి భూములను అక్రమంగా మార్చడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. భూముల క్రయ విక్రయాల్లో ప్రత్యక్ష ప్రమేయం, రియాల్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం, ఎక్కడ పనిచేసినా వివాదాలు సృష్టించడం ఆయన పనితీరుగా మారిపోయిందని పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు విమర్శించారు. అక్రమార్జన ద్వారా సంపాదించిన డబ్బుతో పై అధికారులను వశం చేసుకోవడం, రాజకీయ నాయకులకు ముడుపులు అందజేస్తూ 2.5 దశాబ్దాలుగా తన హవాను కొనసాగించడం సర్వసాధారణమైందన్నారు. ఇంతటి ఆరోపణలు ఉన్న ఉద్యోగిని ప్రభుత్వం ఎలా కొనసాగిస్తుంది అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిపాలనాధికారులు తక్షణమే లోతైన పారదర్శక విచారణ ఆదేశించి నిజ నిజాలు బయట పెట్టాలని, ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే అవినీతి అధికారులపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సంవత్సరాల బట్టి మా స్థలంలో ఉన్నామండి. అయితే ఈ సెక్రటరీ, ఈ పాండురంగారావు, ఈ ఆకుల శ్రీనివాసం మా భూమిని ఇలా చేసి ఏదో చేస్తామని ఈ 40 సంవత్సరాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని అమ్ముకుంటున్నాం సార్. అమ్మితే పక్క సైడ్లోకి అతను వచ్చి ఈ భూమి మీది కాదు, పంచాయతీ వాళ్ళ నెంబర్లోకి వెళ్ళిపోయింది, అందులో పంచాయతీలో రాసేసామమ్మా అని చెప్తున్నారండి. మేము కూరగాయలు, ఆకుకూరలు పునాది మా తాతల నాటి నుంచి భూములు అండి సార్. అయితే అతను వచ్చి ఇలాగని చెప్పడంలో ఏంటి మాకు ఆకుకూరలు అయ్యి పండించుకునే వాళ్ళం కదా సార్ అంటే, మీది కాదమ్మా అని చెప్పేసి మమ్మల్ని ఏడిపిస్తున్నారండి. మా అమ్మమ్మ మా తాతల నాడు పునాదుల నుంచి పండించుకుంటున్నాం సార్. మేము 3 అప్పచెల్లెలు, మా అమ్మగారు, ఆ ముగ్గురు మేము అందులోనే కాపురాలు ఎప్పుడు పట్టో అందులో కాపురించి నివసించున్నాం సార్. పొలాల పైలు ఆకులు అవి మెండెట్టుకుని కూళ్ళు లేక అలా ఉన్నా సరే ఇతను వచ్చేసి ఈ భూములు అని మా అమ్మకు డబ్బులు ఇస్తానని చెప్పి అప్పానిచ్చి సారు ఈ భూమి అంతా రాయించుకొని మళ్ళీ ఇంకొక అతను ఆకుల శ్రీనివాస సెక్రటరీ చెప్పి వీళ్ళిద్దరూ కలిసి ఇది చేశారు. సెక్రటరీ గారు కూడా ఉండి ఈ పని చేస్తున్నారు సార్. మరి దారుణంగా ఇలా చేస్తున్నారు. ఎన్నో ఆస్తులు ఎలా తగలబెట్టి మా భూములు మాకు కాపాడమని అడుగుతున్నాం సార్. అంటే అతను ఏం వినిపించుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళా పట్టించుకోవట్లేదు. మా తలాలు మాకు ఇప్పించమని చేయమన్నా మాకు కూల్ లేదు. 5 ఏళ్ళలో దావుల్లో పడుకొని ఉన్నాం సార్. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. పాండురంగారావు గారు అంటే అతని పేరు, అతని కూడా ఉండి ఈ శ్రీనివాసుని కూడా కలుపుకొని ఈ సెక్రటరీ గారి దగ్గరుండి చేస్తున్నారండి పనులని. మరి ఏం చేయమండి, మాకు న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారు సెక్రటరీ గారు. ఈరోజు రాయుడుపాలెనికి చెందిన కొంతమంది బాధితులు మన కలెక్టర్ గారికి, మన జేసీ గారికి ఇవ్వడం జరిగిన పాలి సత్తయ్యమ్మ గారు, రమణమ్మ గారు, గుబ్బల సత్యవతి గారు, సిహెచ్ వెంకటలక్ష్మి గారు అండి. ఏంటంటే వీళ్ళ బాధ దాదాపుగా 1900 నుంచి 100-120 సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాతలు, ముత్తాతలు అందులోనే కాలం చేశారు. ఇవాళ వాళ్ళ చేతిలోనే సైట్ ఉంది. సర్వే నెంబర్ 50, సర్వే నెంబర్ 50 అనేది 1986 సంవత్సరంలో ఒక లేఅవుట్ వేసుకున్నారండి. ఆ లేఅవుట్లో కామన్ సైటు ఆయాలే, ఆ లేఅవుట్లో కామన్ సైట్ తీసేసుకున్నారు. ఇవాళ వచ్చి ఆ కామన్ సైట్ అప్పుడు లేదు. ఏమంటే దాదాపుగా 1986 అంటే దాదాపుగా ఇవాళకి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాల కామన్ సైట్ తీసుకునే సెక్రటరీలు లేరండి. ఇవాళ ఈ సెక్రటరీ గారు పిడుగు పాండురంగారావు గారు, ఈయన వచ్చి ఆ సైట్ని వీళ్ళకేదో ముందేదో అప్పిప్పించాడట, ముందేదో చేశాడట, దాని గురించి ఏం మాట్లాడతలేదటండి. వీళ్ళు మాట్లాడకుండా ఇది వాళ్ళ మాట వీళ్ళు ఆలకించలేదని ఇమ్మీడియట్లీగా వీళ్ళ మీద ఆ సైటు ఎవరో ముందు 86లో లేఅవుట్ చేసిన వాళ్ళు తీసుకొచ్చి ఇందులో పెడేశారండి. ఆ యాలు ఇవ్వాలి కదండి.
అదే కామన్ సెట్ తీసే పక్కన తీసి ఇవాళ సర్వే నెంబర్ 33లో 35 సెంట్లు భూ రాజు చేసుకున్నాడండి పేదలది. ఎలా ఊరుకోవాలి? ఆ ఇవాళ 84 నుంచి వచ్చి సెక్రటరీలు ఎవరో ఉద్యోగం చేయలేదా? ఈయన డ్యూటీ చేస్తున్నాడా? ప్రతి దాంట్లోని ఒక దాంట్లో కాదు, ఇతని మీద అనేక అభియోగాలు ఉన్నాయి. ఈ అభియోగాలన్నీ కూడా మన జేసీ గారికి ఇచ్చామండి. అయ్యా జేసీ గారు, ఈయన చేసే దాని మీద పూర్తి దర్యాప్తు చేయండి, ఈయన చేసే మీద పూర్తి ఎంక్వైరీ చేయండి. ఈ ఎంక్వైరీలో కానీ ఎక్కడన్నా కానీ అతని మీద మేము పెట్టిన అభియోగాలు కాదు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారు పెట్టిన అభియోగాలు. తిమ్మాపురంలో 38 కోట్లు, ఇక్కడేమో 60 కోట్లు 60 లక్షలు. ఇలా దోషెత్తుంటే ఎక్కడుండాలి? ఎక్కడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు సార్? ఎక్కడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారండి? ఎక్కడున్న రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తుంది? అతను ఎన్నాళ్ళు ఉంచాలి అందులో? అతను ఎన్నాళ్ళు ఉంచుతారండి? దీని మీద సమగ్ర దర్యాప్తు చేస్తానని మన ఎంఆర్ఓగా మన జేసీ గారు మాట ఇచ్చారు. దాని మీద అయితే మేము అంచెలంచెలుగా దీని మీద పోరాటం చేస్తాం. అవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళినా సరే అతని మీద చర్యలు తీసుకుని 100 కోట్లు ఏ విధంగా సంపాదించాడు, ఆయన ఉద్యోగంలోకి వచ్చినాక అతని ఆస్తి ఎంత, ఇవాళ ఆయన ఆస్తి ఎంత, ఈ ఆస్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కుంజల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రం ఇవాళ అప్పుల పాలైపోయింది. ఇలాంటి దొంగలు దోషేసిన సొమ్ముని రికవరీ చేసి మన ఆంధ్రప్రదేశ్ తెజరీకి పంపించి అప్పులు ఇలాంటి వాళ్ళ వలన ఖచ్చితంగా చేస్తారని ఈరోజు మీడియా ద్వారాగా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారాగా, ఇది కాకుండా జేసీ గారు కూడా మేము ఇచ్చిన అప్లికేషన్ని దీన్ని పులిపిల్ చేస్తారని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్.